మనం దేవునితో సహవాసం లేనప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అంటే, దావీదు గారిని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, దావీదు దేవునికి ఎంతో హృదయానుసారుడు, ఎంతో నమ్మకస్తుడు. కానీ ఎప్పుడైతే దావీదు దేవుని విడిచిపెట్టాడో, అప్పటినుంచి దావీదు జీవితం ఎలా ఉంది అంటే, మొట్టమొదటగా సౌలుకు భయపడ్డాడు. సౌలు నన్ను చంపేస్తాడేమో, లేదంటే సౌలు నన్నేదో చేస్తాడని చెప్పి తను ఎంతగానో భయపడి దేవుడి నుంచి వెళ్ళిపోయాడు. రెండవదిగా ఫిలిష్తీయుల దేశంలో దాసునిగా చేరాడు. ఫిలిష్తీయుల దండులో నిలబడ్డాడు. ఎవరినైతే దూషించాడో, ఎవరినైతే సున్నతి లేనివాడు మమ్మలను సాధించటం ఏంది, మా మీద యుద్ధానికి రావటం ఎంతటి వారని చెప్పి తిట్టినవాడు ఆ జనాంగంలోనికి వెళ్ళి దాసునిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాలి, దావీదు ఒకప్పుడు దేవునితో కలిసి ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడి ఫిలిష్తీయుల దండును ఎదిరించినవాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ ఫిలిష్తీయుల దండులోనికి వెళ్ళి దాసత్వం చేస్తూ ఉన్నాడు. తర్వాత దావీదు ఫిలిష్తీయుల దాంట్లో రాజుగా ఉన్న అకీషు అనే రాజు దగ్గరికి వెళ్ళి దాసుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ అడుగుతాడు, అక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు అంటాడు, నాకు సౌలుకి పడట్లేదు కాబట్టి నేను కూడా వారి మీదకి యుద్ధానికి వస్తాను అంటాడు అకీష్తో. అందుకు అకీషు సరే మంచిదేగా అని చెప్పి అకీషుతో పాటు దావీదును కూడా తీసుకొని వెళ్తాడు. కానీ ఫిలిష్తీయుల సర్దారులు అకీషును ప్రశ్నిస్తారు, ఈ వ్యక్తి ఎవరు? అప్పుడు గొలియాతును చంపినవాడే కదా అని చెప్పి అకీష్ని అడిగినప్పుడు, అవును ఆ దావీదే అని చెప్పేసి అన్నాడు. అందుకని సర్దారులు నీకు బుద్ధి ఉందా అని చెప్పి అకీష్ను తిట్టారు. తను వెంటనే పంపించేసి ఇక్కడి నుంచి తన ఇంటికి అని చెప్పేసి అన్నాడు. అందుకని అకీషు దావీదు వద్దకు వెళ్ళి, నీవు నాకు మంచివాడివే, మంచి సహకారివే, కానీ మా సర్దారులు యుద్ధానికి కానీ రాజ్యంలో కానీ ఉండేదన్నారు, కాబట్టి ఈ సాయంకాలంలో నీవు మీ ఇంటికి వెళ్ళిపో అని దావీదుతో అకీషు అన్నాడు. అందుకు దావీదు, నా ఏలినవాడా, నా రాజా, నీ దాసుడనైనా నేను ఎదుట ఏం తప్పు చేశాను చెప్పి అడిగాడు. ఇక్కడ గమనించాలి మనం, దావీదు అకీషు రాజుతో అంటే అన్య రాజుతో నా ఏలినవాడా అన్నాడు. అంతకుముందు దేవునితో కలిసి ఉన్నప్పుడు నా ఏలినవాడు అని ఎవరిని అనేవాడు? దేవుణ్ణి అనేవాడు. కానీ ఇక్కడ దావీదు అన్యరాజు నా ఏలినవాడా అన్నాడు. నీ దాసుడని నన్ను కరుణించి అన్నాడు. దావీదు దేవునితో కలిసి ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగేవాడు ఈ మాటలు, కానీ కలిసి లేనప్పుడు ఇట్లా అన్నాడు. తర్వాత తను ఇంటికి వచ్చిన తర్వాత దావీదు ఎంతో కోల్పోయాడు. తన ఊరిలో ఉన్న వారందరినీ కోల్పోయాడు. అమాలేకీయులు తన మీదకు వచ్చారు. తన ఊరి మీదకి వచ్చి మొత్తం నాశనం చేసి తన భార్యలను, కొడుకులను, కూతుళ్ళను, ఆస్తిని అంతని తీసుకెళ్ళినప్పుడు ఊరిలో ఉన్న అందరూ దావీదు మీదకు వెళ్ళి దావీదును రాళ్ళు రువ్వి చంపుదామని చెప్పి దావీదు మీదకు వెళ్ళారు. వారి బంధువులు, వారి స్నేహితులే. తర్వాత దావీదు ఏడుస్తూ కోపిలేనంతగా గట్టిగా ఏడ్చేసి దేవుని యొద్దకు వెళ్ళాడు. మళ్ళీ దేవుని యొద్దకు వెళ్ళి ధైర్యం తెచ్చుకొని దేవుని విచారించి ఆ యుద్ధంలో గెలిచాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడే దావీదు దేవుని విడిచిపెట్టాడో ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నవాడే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుని విడిచిపెట్టిన జీవితం వ్యర్థం. దాసత్వం చేసాడు దావీదు. మన జీవితంలో కూడా దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. మన జీవితం దేవునికి అంకితమై ఉండాలి. బ్రతుకుట క్రీస్తే చావన మేలన్నట్టు ఉండాలి. అంతేగాని సగం లోకంలో ఉండి సగం ఇటేపు వచ్చి దేవుని యొద్ద నుండి కాదు. కాబట్టి మనం
దేవుని వైపు నిలబడి దేవునితో కలిసి మనం జీవించాలి. ఆమేన్.